గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఏంటి పెద్ద దబ్బరా పెట్టి ఆయిల్ పోసేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నైట్ మా కజిన్ మ్యారేజ్ ఉంది చిన్న తిరుపతిలో. సో అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నామంట. ఒక 30 మెంబర్స్ అయ్యాము. ఏసీ బస్ అయితే బుక్ చేశారు. సో మధ్యాహ్నం లంచ్కి అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. మెనూ వచ్చేసి వెజ్ పులావ్ విత్ బంగాళదుంప కుర్మా అనమాట. సో 30 మెంబర్స్ కానీ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నారు. కర్రీ వచ్చేసి ఫస్ట్ ఒక దబ్బరా పెట్టి ఆయిల్ పోస్తారు. దాంట్లో చెక్క, ఇలాచీ, లవంగం వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, దాని తర్వాత అల్లం వెల్లుల్లి విడివిడిగా పేస్ట్ చేసి వేశారనమాట. అది ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేశారనమాట, మిర్చి కూడా వేసి మగ్గిన తర్వాత అండ్ దాని పక్కనే బంగాళదుంప ఉడకపెడుతున్నారు. యాక్చువల్లీ ఎక్కువ క్వాంటిటీ కదా, ఉడకపెట్టి దీంట్లో వేస్తున్నారు. అది మా మామయ్య గారి స్టైల్ అనమాట. ఆయన అలాగే ఉడకపెడతారు, లేకపోతే ఫ్రై చేసేస్తారు. టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటుంది. ఈ టమాటా మగ్గిన తర్వాత కాజు అండ్ కోకోనట్ పేస్ట్ అయితే ఉంది, అది బాగా ఫైన్ పేస్ట్ చేశారు. అప్పుడే గ్రేవీ టేస్ట్ అయితే బాగుంటుంది. అది కూడా వేసి బాగా కలిపేశారు. ఉప్పు కారం వేసి వాటర్ అయితే పోస్తారు అనమాట. అండ్ దాని తర్వాత పుదీనా అండ్ కర్డ్ కూడా వేస్తున్నారు. ఎందుకంటే మనం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, అండ్ ఘాటు కూడా ఉండకూడదు, టేస్టీగా ఉండాలి కానీ ఘాటు ఉండకూడదని అలా పెరిగేస్తారు మా మామయ్య గారు ప్రతి దాంట్లో కూడా. అండ్ దీని తర్వాత మీల్ మేకర్ ఉడకపెట్టారు సపరేట్గా, అది కూడా వేస్తారు అనమాట. వేసి బాగా కలుపుతున్నారు అడుగంటకుండా. అండ్ దాని తర్వాత గరం మసాలా వేస్తారు. వేసిన తర్వాత అండ్ కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుతున్నారు. అండ్ దీని తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంప ఏదైతే ఉందో అది కూడా వేసేస్తారనమాట. వేసేసి ఒక 5 మినిట్స్ అనమాట అలా మూత పెట్టి ఉంచారనుకోండి, ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనకి గ్రేవీ కంప్లీట్ అయిపోయినట్టు కర్రీ. ఇంకా దాన్ని తీసుకుని సర్వ్ చేసుకోవడం. టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటుందండి, అస్సలు ఘాటు ఉంటుంది కానీ చాలా కమ్మగా ఉంటుంది. అండ్ పులావ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటండి. ఫైనల్గా ఇదిగోండి గ్రేవీ కొంచెం ఒక గిన్నెలోకి తీస్తారనమాట. టేస్ట్ అయితే సూపర్బ్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.